శ్రీ గురుభ్యో నమ. శ్రీ మహాగణాధిపతయ నమ. శ్రీ సరస్వత్యై నమ. భక్తులారా, వాల్మీకి మహర్షి రచించిన శ్రీమద్ రామాయణం యథాతథంగా చెప్పుకున్నాం. ఇందులో భాగంగా నిన్నటి వరకు మనం బాల అయోధ్యారణ్య కిష్కింద సుందర యుద్ధకాండలు పూర్తి చేసాం. ఉత్తరకాండలో 23 సర్గలు పూర్తి చేసి 23వ సర్గ తర్వాత ఉన్న ప్రక్షిప్త సర్గల్లో 4 పూర్తి చేసి 5వ ప్రక్షిప్త సర్గలో 65వ శ్లోకం వరకు చెప్పుకున్నాం. ఈ రోజున మిగతా శ్లోకాలు పూర్తి చేద్దాం. కొన్నే ఉన్నాయి, ఒక 6-7 శ్లోకాలు. ఆ తర్వాత 24వ సర్గ ప్రారంభం అవుతుంది. ముందుగా వాల్మీకి మహర్షిని ప్రార్థన చేసుకుందాం. పూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితా శాఖాం వందే వాల్మీకి కోకిలం అంజనానందనం వీరం జానకీ శోకనాశనం కపీశమక్షంతారాం వందే లంకా భయంకరం. సదా నింబవృక్షస్య మూలాధివాసాత్ సుధాశ్రావిణం తిక్తమప్యప్రియంతం తరుం కల్పవృక్షాదికం సాధయంతం నమామీశ్వరం సద్గురుం సాయినాథం. అహ రామోధర్మాత్మా అగస్త్యం ముని సత్తమం ద్వీపస్థః పురుషః కౌసౌ తిస్రః కోట్యస్తు కాశ్చతః శయానః పురుషః కౌసౌ దైత్యదానవదర్పః. అలా మహాపురుషుడి అవయవాల్లో మరి విశ్వరూపం, విశ్వం అంతా కనపడింది. ఆదిత్యుల దగ్గర నుంచి మరుత్తుల దగ్గర నుంచి ఇంకా దైత్యులు దానవులు అందరూ ఆయన శరీరంలో కనపడ్డాడు. అప్పుడు ధర్మాత్ముడైన రాముడు అగస్త్యుణ్ణి ఇలా ప్రశ్నించాడు. గుర్తొచ్చిందా ఏంటో కదా? రాముడు ఎక్కడి నుంచి వచ్చాడు, అగస్త్యుడు ఎక్కడి నుంచి వచ్చాడు? రాముడుని అందరూ మెచ్చుకుంటున్నారు. ఎందుకు? ఇంద్రజిత్తును చంపినందుకు, రావణాసురుణ్ణి చంపినందుకు కాదు. అప్పుడు అందరూ అదేమిటి, రావణాసురుణ్ణి అంత గొప్పవాడిని వదిలేసి వాడిని చంపినందుకు మెచ్చుకోకుండా రాముణ్ణి ఇలా ఇంద్రజిత్తును చంపినందుకు ఎందుకు మెచ్చుకుంటున్నాడంటే, అప్పుడు అగస్త్యులు వారు ఈ ఇంద్రజిత్తు యొక్క పూర్వీకుల చరిత్ర అంతా చెప్తున్నాడు అనమాట. అందులో భాగంగా చెప్పుకున్నాం ఇవన్నీ కదా. అప్పుడు అగస్త్యుణ్ణి ప్రశ్నించేట రాముడితోటే చెప్తున్నాడు ఇదంతా. ఈ 3 కోట్ల మంది ఎవరయ్యా, ఆ పురుషుడు ఎవరు? రాముడే అడుగుతున్నాడు. ఆయనే కదా అసలు విష్ణుమూర్తి యొక్క అవతారం కదా. ఆయన అడుగుతున్నాడు. రామస్య వచనం శ్రుత్వా అగస్త్యో వాక్యమబ్రవీత్ శ్రూయతాం అభిదాస్యామి దేవదేవ సనాతన భగవాన్ కపిలో నామ ద్వీపస్థో నర ఉచ్యతే. చెప్తాను నాయన విను. ద్వీపముందున్న పురుషుడు దేవదేవుడు, సనాతనుడు, భగవంతుడు, ఆయనే కపిలుడు. ఏ నృత్యంతి వై తత్రాసురాస్తే తస్య ధీమతః తుల్యతేజ ప్రభావాస్తే కపిలస్య నరస్య వై. అక్కడ నృత్యం చేస్తున్నవారు ఆ 3 దేవతలు. కపిలుడు కూడా ఒక అవతారం కదా విష్ణుమూర్తి యొక్క. ఆ కపిలుడినే పురుషులతో సమానమైన తేజస్సు ప్రభావం గలవారు ఆ 3 దేవతలు కూడా. నాసౌ క్రుద్ధేన దృష్టస్తు రాక్షసః పాపనిశ్చయః న బభూవ తదా తేన భస్మసాద్ రామ రావణః. రామ, పాప నిశ్చయం గల రాక్షసుణ్ణి ఆ పురుషుడు కోపంతో చూడలేదు, అంచేతనే అతడు భస్మం కాలేదు. శున్నగాత్రో నగ ప్రక్షో రావణ పతితో భువి
వాక్శరైస్తం బిభేదాశు రహస్యం విష్ణో యథా. ఏంటో రాముడికి తెలియందా? కాకపోతే రాముడు నరుడుగా అవతరించాడు కాబట్టి నరుడుగానే ప్రవర్తించాడు రామావతారంలో కదా, దేవుడిగా ప్రవర్తించలా, మానవుడిగా ప్రవర్తించాడు. అందుకోసం అడిగి తెలుసుకుంటున్నాడు, ఏమిటి వీళ్ళందరూ నన్ను రావణాసురుని చంపినప్పుడు పొగడకుండా ఇప్పుడు వీడిని చంపినందుకు మెచ్చుకుంటున్నారంటే వాడి పూర్వీకుల చరిత్ర అంతా చెప్తున్నాడు అనమాట. అందులో భాగం ఇది. అమ్మా పాప నిశ్చయం గల రాక్షసుని ఆ పురుషుడు కోపంతో చూడలేదు కాబట్టి భస్మం కాలేదు. స్విన్నగాత్రోనగ ప్రఖ్యో రావణ పతితో భూయి వాక్సరైస్తం బిభేదాశు రహస్యం విష్ణో యథా. పర్వతం అంటే ఆ రావణుడు శరీరం అంతా చెమటతో తడిసిపోగా నేల మీద పడిపోయాడు. ఆ పురుషుడు మాత్రం వాడిని సంహరించలేదు. మాటలనే బాణాలతోటే వాడిని భేదించాడు. అత దీర్ఘేన కాలేన అబ్ధ సంజ్ఞ సరాక్షస ఆ జగామ మహాతేజ ఎత్ర తే సచివా స్థిత. మహాతేజస్సు గల రావణుడు చాలా సేపటికి కానీ తేరుకోలే, స్పృహలోకి రాలే. ఆ తర్వాత తన మంత్రులున్న చోటికి తగ్గి వచ్చాడు. ఈ చార్షే శ్రీమద్ రామాయణే ఆదికావ్యే ఉత్తరకాండే ప్రక్షిప్త సర్గ పంచమహాపంచ. ఇది వాల్మీకి మహర్షి రచించిన శ్రీమద్ రామాయణంలోని ఒక సర్గ, అయితే ప్రక్షిప్తం. ఇది 23వ సర్గ తర్వాత ఉన్న 5వ ప్రక్షిప్త సర్గ. రేపు మనం 24వ సర్గను ప్రారంభం చేద్దాం. కృష్ణార్పణమస్తు. సాయి కృష్ణార్పణ.